ఓం నమో వెంకటేశాయ. ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానంచే నిర్వహింపబడుతున్న శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ నందు పెథాలజీ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ శివకుమార్ గారు బయాప్సీ పరీక్ష, రోగ నిర్ధారణ, పెథాలజీ విభాగం పాత్ర అనే అంశంపై సవివరంగా తెలియజేయనున్నారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ముందుగా బయాప్సీ అంటే ఏంటో వివరంగా మా ప్రేక్షకులకు తెలియజేయండి. బయాప్సీ పరీక్ష అనేది జీవాణు శాస్త్రం లేదా జీవధాతు శాస్త్రం అంటారండి. మనం రెగ్యులర్ భాషలో చెప్పుకుంటే దాన్ని ముక్క పరీక్ష అంటారండి. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దాన్ని ముక్క పరీక్ష అంటారు. ఇది ఏంటంటే మన శరీరంలో నుంచి మనకి సందేహం ఉన్న చోట్ల నుంచి చిన్న ముక్కని తీసుకొని దాన్ని పరీక్ష చేయటమే బయాప్సీ పరీక్ష అంటామండి. డాక్టర్ గారు, ఈ బయాప్సీ పరీక్ష ఏ సందర్భాల్లో చేస్తారో తెలియజేయండి. మామూలుగా బయాప్సీ పరీక్ష అనేది ఎటువంటి మనకి కనిపించే వాపులు, గడ్డలు ఉన్నప్పుడు, లేదా బాడీలో మనకి ఎక్కడైనా క్యాన్సర్ ఉందా అనే అనుమానం ఉన్నప్పుడు, లేదా కొన్ని రకాలైన మెడికల్ కండిషన్స్ అంటారు. ఉదాహరణకి కిడ్నీ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు, లేదంటే చర్మ వ్యాధికి సంబంధించిన సమస్యలు, ఇట్లాంటి వాటికి నిర్ధారణ చేసుకోవడానికి బయాప్సీ అనేది చాలా ఉపయోగపడుతుందండి. డాక్టర్ గారు, బయాప్సీ పరీక్ష కేవలం క్యాన్సర్ని కనుక్కోవడానికి మాత్రమే చేస్తారంటారా? క్యాన్సరే కాకుండా ఇతర సమస్యలు నేను ఇంతకుముందు చెప్పినట్టు కిడ్నీ బయాప్సీ అనేది కిడ్నీ సంబంధించిన వ్యాధులు, కిడ్నీ ఫెయిల్యూర్ అనే ఒక కండిషన్ని నిర్ధారించుకోవడానికి మనం బయాప్సీ అనేది చాలా ఉపయోగపడుతుందండి. లేదు స్కిన్ సంబంధించిన సమస్యలు, అంటే చర్మ వ్యాధులకు సంబంధించిన సమస్యలు, ఇంకా కొన్ని అదర్ సమస్యలు ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారండి. వాటిని నిర్ధారించుకోవడానికి మనకి ఏంటంటే శరీరంలో కొన్ని ప్లేసుల్లో, పర్టికులర్గా కొన్ని ప్లేసుల్లో బయాప్సీ తీసుకోవచ్చండి. క్యాన్సర్ ఒకటే కాదు, వేరే వ్యాధులను నిర్ధారించడానికి కూడా బయాప్సీ అనేది ఉపయోగపడుతుందండి. ఈ బయాప్సీ టెస్ట్ను ఎవరు చేస్తారో తెలియచేయండి. బయాప్సీ అనేది ఒక్క విభాగమే కాదండి. సర్జన్స్ చేస్తారు, ఆంకాలజిస్టులు అంటే క్యాన్సర్ సంబంధించిన నిపుణులు చేస్తారు, లేదంటే రేడియాలజీ డిపార్ట్మెంట్లో చేస్తారండి. రేడియాలజీలో ఏం చేస్తారంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ అంటారు, లేదంటే సిటీ స్కాన్ గైడెడ్ బయాప్సీ అంటారు. అంటే మనం అల్ట్రాసౌండ్ స్కాన్లో చూసుకుంటా మనం ఎక్కడ నుంచి తీయాలనేది బాగా నిర్ధారించుకొని అక్కడి నుంచి ఆ పర్టికులర్ ఏరియా నుంచే చేస్తారండి. సిటీ స్కాన్లో కూడా అంతే. ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకు చెప్పాలంటే లంగ్ బయాప్సీ అనేది మనకి సిటీ స్కాన్లో ఒకవేళ లోతుగా ఉన్న ఏదన్నా గడ్డకు సంబంధించి కానీ, లోతుగా ఏదన్నా మనకు అనుమానం ఉన్న ప్రదేశం నుంచి చేయాలంటే సిటీ స్కాన్లో పర్టికులర్ ఒక ప్లేస్ని నిర్ధారించుకొని దానికి నీడిల్ వేసి చేస్తారండి. అట్లాంటి వాటిలో మనకు రేడియాలజీ డిపార్ట్మెంట్లో బయాప్సీస్ చేస్తారు. డాక్టర్ గారు, బయాప్సీ పరీక్ష ఎలా చేస్తారో వివరంగా తెలియజేయండి. బయాప్సీ టెస్ట్ చాలా రకాలు ఉన్నాయండి. మనకి బయాప్సీ టెస్ట్లో ట్రూ కట్ బయాప్సీ అంటామండి. ట్రూ కట్ బయాప్సీ అంటే ఒక చిన్న సూది లాంటి పరికరం తీసుకొని ఒక చిన్న మెటీరియల్, సన్నటి మెటీరియల్ ముక్క తీసుకోవటం, దట్ ఈస్ కాల్డ్ ట్రూ కట్ బయాప్సీ. లేదు ఎక్సిషనల్ బయాప్సీ అంటారండి. అంటే మనకు సంబంధించి మనకు బయట కనిపించే గడ్డలు, మనకి చేతికి తగిలే గడ్డలు, బయటికి మన కండ్లకు కనిపించే గడ్డల్ని మనము గడ్డ మొత్తాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చండి, తీసివేయచ్చు. దాన్ని ఎక్సిషనల్ బయాప్సీ అంటారు. లేదు కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్ ఒక ఆర్గాన్ని రిమూవ్ చేయటం, ఒక అంగాన్ని మొత్తం రిమూవ్ చేయటం. లైక్ మనకి ఒక కిడ్నీ మొత్తాన్ని రిమూవ్ చేయటం, ఫంక్షనింగ్ లేని కిడ్నీ అంటే పనిచేయని కిడ్నీని రిమూవ్ చేయటం, అట్లాంటిది ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ ఎక్సిషనల్ బయాప్సీ. అది ఎక్సిషనల్ బయాప్సీ అంటారు. ఇంకా బోన్ మ్యారో బయాప్సీ ఉందండి. బోన్ మ్యారో అంటే మనకి ఎముక గుజ్జు, మనకి బాడీలో ఎముక గుజ్జుని తీసి దాన్ని పరీక్ష చేయడం అనేది బోన్ మ్యారో బయాప్సీ అంటాం. ఇది రకరకాల సిట్యువేషన్స్లో రకరకాల రోగాల కోసం నిర్ధారణ కోసం ఈ రకరకాల బయాప్సీ పరీక్షలు చేస్తామండి. బయాప్సీ పరీక్ష చేసిన తర్వాత ఆ ముక్కని ఎలా పరీక్షిస్తారు? ఎన్ని రోజుల్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది? బయాప్సీ చేసేది మనకి చాలా డిపార్ట్మెంట్స్ చేస్తాయండి. లైక్ మేము చెప్పినట్టు మెడిసిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, ఆంకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. బట్ ఆ ముక్కలన్నీ పెథాలజీ డిపార్ట్మెంట్కి రిసీవ్ అవుతాయండి. పెథాలజీలో వచ్చిన తర్వాత వాటిని వేరియస్ ప్రాసెసింగ్ అంటారండి, టిష్యూ ప్రాసెసింగ్ అంటారు. అది కొన్ని రోజుల పాటు ఆ ప్రాసెసింగ్లో గడుపుతుందండి ఆ ముక్క.
ఫైనల్గా మనకి ఒక స్లైడ్ మీద ఒక సన్నటి స్లైస్ తీసుకొని స్లైడ్ మీద వేసి దాన్ని స్టెయిన్ చేసి పెథాలజిస్ట్ అనే ఆయన చూస్తారండి. చూసిన తర్వాతే దానికి ఫైనల్ రిపోర్ట్ అనేది ఇస్తాం. మనకి చిన్న ముక్కలైతే 3 రోజులు మినిమం పడుతుందండి. మినిమం 3 రోజులు కావాలి. ఒకవేళ పెద్ద ఎక్సిషన్ స్పెసిమెన్స్ లైక్ నేను చెప్పినట్టు ఒక కిడ్నీ రిమూవ్ చేసినా, లేదంటే ఒక పేగు మొత్తం రిమూవ్ చేసినా, లేదంటే లివర్ రిమూవ్ చేసినా, ఇట్లాంటి వాటికి మనకి ప్రాసెసింగ్కే 3 రోజులు పడుతుందండి. తర్వాత దాన్ని ఫైనల్గా స్లైడ్ రావడానికి ఇంకొక 2 రోజులు, అంటే టోటల్గా ఒక 6 days కంప్లీట్గా కావాలండి. అది వచ్చినాకనే మనం ఏ రకమైన వ్యాధి చూస్తున్నామనేది మేము నిర్ధారణ చేసి చెప్తాం. అది పెథాలజిస్ట్ అనేది మా డిపార్ట్మెంట్ పెథాలజీ డిపార్ట్మెంట్లో చేస్తామండి. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణలో బయాప్సీ పాత్ర ఎటువంటిదో వివరంగా తెలియజేయండి. బయాప్సీ అనేది గోల్డ్ స్టాండర్డ్ అంటారండి. అంటే క్యాన్సర్ మనకి ఓన్లీ క్యాన్సరే కాదండి, ఏ రకమైన క్యాన్సర్ చూస్తున్నాము, ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, తర్వాత ఆ క్యాన్సర్ గ్రేడ్ ఏంటంటే అది ఎంత సివియారిటీ ఉంది, ఎంతవరకు అది ఏ టైప్ ఆఫ్ నేచర్ కలిగి ఉంది, అంటే దాన్ని ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, అవన్నీ చెప్పడానికి మనకి బయాప్సీ అనేది చాలా యూస్ఫుల్ అండి. బయాప్సీ పరీక్ష చేసిన ముక్కతో ఇతర వ్యాధులను పరీక్ష చేసే అవకాశం ఉంటుందంటారా? చేయొచ్చు అండి. ఇప్పుడు మనకు ఒక ముక్క బయాప్సీ హిస్టోపెథాలజీ మేము ఒక రిపోర్ట్ విడుదల చేసేసాము. దాని మీద తర్వాత ఏమైనా చేయాలంటే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని ఒకటి ఉందండి. ఎస్పెషలీ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ఏంటంటే మనకి బయాప్సీలో నిర్ధారణ కాకపోతే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అనే పరీక్ష ఆ ముక్క మీద చేసి మనము ఏ రకమైన క్యాన్సర్ని చూస్తున్నాము, ఆ ఏ రకమైన క్యాన్సర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే లింఫోమాస్ అనే ఒక తెల్ల రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్ ఉందండి. అది బ్లడ్లోనూ ఉంటుంది, బోన్ మ్యారోలోనూ ఉంటుంది, లేదంటే లింఫ్ నోడ్స్లో ఉంటుంది. సో లింఫ్ నోడ్ మనకు ముక్క తీసినప్పుడు మనము అది ఏ రకమైన లింఫోమా, అది తెల్ల రక్త కణాల్లో 2 types ఉంటాయండి, టీ సెల్, బీ సెల్ అని ఉంటాయి. అది టీ సెల్ లింఫోమానా, బీ సెల్ లింఫోమానా కనుక్కోవడానికి మనకి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీ బయాప్సీ మీద ఇమ్యూనోఫ్లోరసెన్స్ అనేది చేస్తామండి. ఇమ్యూనోఫ్లోరసెన్స్ అంటే ఆ కిడ్నీ వ్యాధి దేని వల్ల వస్తుంది, ఆ కిడ్నీ వ్యాధికి ఎంత సివియారిటీ ఉంది కనుక్కోవడానికి ఇమ్యూనోఫ్లోరసెన్స్ అనేది ఆల్రెడీ తీసిన ముక్క మీదే మనం చేయొచ్చండి. ఈ బయాప్సీ పరీక్ష చేసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులను వివరంగా తెలియజేస్తారా? బయాప్సీ వల్ల యూజువలీ చిన్న బయాప్సీ వల్ల పెద్ద ఇబ్బందులు ఉండవండి. పెద్ద బయాప్సీస్ చేసేటప్పుడు లైక్ రొమ్ము గడ్డలు తీసేటప్పుడు, లేదంటే కిడ్నీ బయాప్సీలు చేసేటప్పుడు, బోన్ మ్యారో బయాప్సీలు చేసేటప్పుడు ఏంటంటే రక్తస్రావం అనేది కొద్దో గొప్ప ఉంటుందండి. దానికి తోడు మనకి ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మనం ఒక నీడిల్ని బయట నుంచి లోపల బాడీలోకి పంపిస్తున్నాం. సో ప్రక్రియ అనేది క్లీన్గా చేయకపోతే బాడీలోకి ఇన్ఫెక్షన్స్ ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. డాక్టర్ గారు, బయాప్సీ పరీక్ష చేయకుండా క్యాన్సర్ నిర్ధారణ చేయవచ్చా? కొన్ని కండిషన్స్లో చేయవచ్చండి. లైక్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయండి, రక్తకు సంబంధించిన క్యాన్సర్స్, లుకీమియాస్ అంటారు. లుకీమియాస్కి మనం బయాప్సీ చేయాల్సిన అవసరమే లేదు. మనకి చేతి నుంచి తీసుకునే రక్తంలో కూడా వాటిని డయాగ్నోస్ చేయొచ్చు. ఈ మధ్య కొత్తగా న్యూక్లియర్ మెడిసిన్ అనే ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిందండి. దాంట్లో ఏంటంటే న్యూక్లియర్ స్కాన్స్ చేస్తారు. న్యూక్లియర్ స్కాన్స్ చేసి అసలు క్యాన్సర్ ఏ విధంగా స్ప్రెడ్ అయింది, బాడీలో ఎంతవరకు అది స్ప్రెడ్ అయింది అనేది కనుక్కోవచ్చు. దానికి తోడు రక్తంలో కొన్ని మార్కర్స్ అనేవి ఉంటాయండి, ట్యూమర్ మార్కర్స్ ఆర్ బయోమార్కర్స్ అంటారు. వాటిని చూసుకొని, వాటి లెవెల్స్ చూసుకొని మనము అట్లీస్ట్ ఒక బేసిక్ నిర్ధారణకు రావచ్చండి. బాడీలో క్యాన్సర్ ఉండే అవకాశం ఉందా లేదా రావచ్చు. బట్ బయాప్సీ అనేది మనకి గోల్డ్ స్టాండర్డ్. ఇంతకుముందు చెప్పినట్టు బయాప్సీ లేకుండా మనం చాలా క్యాన్సర్స్ నిర్ధారణే కాదండి, వాటి స్టేజ్, వాటి గ్రేడు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏ రకమైన ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది, ఏ రకమైన క్యాన్సర్లో ఏ రకమైన ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది, తర్వాత ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ ద్వారా వచ్చే ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మనం బయాప్సీ ద్వారా మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పగలమండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలామందికి ఈ బయాప్సీ అనే టెస్ట్ గురించి తెలియదు. ఓన్లీ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు అడ్వైస్ చేస్తేనే చేయించుకుంటారు. మేము చెప్పేది ఏంటంటే ముక్క పరీక్ష చేయించుకోమన్నప్పుడు ఇమ్మీడియట్గా చేయించుకోవడం మంచిదండి. ఎందుకంటే మనకి తొందరగా ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని నిర్ధారణ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో రొమ్ము గడ్డలు అనేవి చాలా కామన్గా వస్తుంటాయండి.
వీటిలో క్యాన్సర్ కానివి ఉంటాయి, క్యాన్సర్ అయ్యేటివి ఉంటాయి. వాటిని నిర్ధారణ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎఫ్ఎన్ఏసి అన్నా చేసుకోవచ్చు, లేదంటే బయాప్సీ అన్నా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని దీంట్లో లైక్ స్కిన్ కండిషన్స్ ఉన్నాయండి, సోరియాసిస్, ఇట్లాంటి వాటిలో ఏంటంటే మనకి బయాప్సీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బయాప్సీతో పాటు అదర్ థింగ్స్ లైక్ రేడియాలజీ ఇవన్నీ కలిపి ఒక యూనిట్గా చేసినప్పుడు మనకి తొందరగా రోగాలు అనేవి నిర్ధారణ చేసుకోవచ్చండి. సో ఇది హిస్టోపెథాలజీకి సంబంధించి, బయాప్సీకి సంబంధించి చాలా గోల్డ్ స్టాండర్డ్ అంటాము. ఏదన్నా క్యాన్సర్ కానీ ఏదన్నా వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి హిస్టోపెథాలజీ అనేది చాలా ఉపయోగపడుతుందండి. స్విమ్స్ హాస్పిటల్లో పెథాలజీ విభాగంలో గల సౌకర్యాలను తెలియజేయండి. స్విమ్స్ హాస్పిటల్లో పెథాలజీ అనేది దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి పనిచేస్తుందండి. ఇంక్లూడింగ్ పీజీ సీట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో బేసిక్గా పెథాలజీ డిపార్ట్మెంట్లో 3 సబ్ డివిజన్స్ ఉంటాయండి. ఒకటేంటంటే హిస్టోపెథాలజీ, ఈ బయాప్సీ ముక్కలన్నీ వాటినన్నింటినీ ప్రాసెస్ చేసే విభాగము హిస్టోపెథాలజీ. మనకి రక్తము, మన బాడీ ఫ్లూయిడ్స్ అంటే మనకు మూత్రము, తర్వాత అదర్ బాడీ ఫ్లూయిడ్స్ లైక్ సైనోవియల్ ఫ్లూయిడ్, సిఎస్ఎఫ్, అదర్ బాడీ ఫ్లూయిడ్స్ అన్నింటినీ పరీక్ష చేసే విభాగం వచ్చేసి హెమటాలజీ అండ్ క్లినికల్ పెథాలజీ అని ఒక ఉపవిభాగం ఉందండి. తర్వాత సైటాలజీ అనే ఒక విభాగం ఉంది. దాంట్లో ఏం చేస్తారంటే ముక్క తీయకుండా ఓన్లీ కణాలనే తీసుకుంటారు, బాడీలో నుంచి కణాలనే తీసుకొని వాటిని పరీక్ష చేసే విధానాన్ని, ఎగ్జాంపుల్ మనకి ఆడవాళ్ళలో చేసే ప్యాప్స్మియర్, సర్వైకల్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అంటాం కదండి, అది సైటాలజీ అనే విభాగంలో చేస్తాము. తర్వాత ఇంట్రాఆపరేటివ్ ఫ్రోజన్ బయాప్సీ అనే ఒక ప్రొసీజర్ ఉందండి. అదేం చేస్తారంటే పేషెంట్ని ఓపెన్ చేసి ఒక చిన్న ముక్కని, వాళ్ళకి మనకు అనుమానం ఉన్న ముక్కని తీసి ఇమ్మీడియట్గా మనం ఒక హాఫ్ అన్ అవర్లో, అర్ధగంట లోపల ఇచ్చేయాలండి రిపోర్ట్. పేషెంట్ ఓపెన్లోనే ఉంటాడు. మనం ఇచ్చిన రిపోర్ట్ని బట్టి వాళ్ళు ఆ ముక్కని కంప్లీట్గా రిమూవ్ చేయాలా, లేదంటే ఎంతవరకు రిమూవ్ చేయాలనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రోజన్ సెక్షన్. దీంతో పాటు ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, ఇమ్యునోఫ్లోరసెన్స్ అనే టెస్టులు కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో క్యాన్సర్ అనేది చాలా సాధారణమైన, ప్రతి ఇంటిలోనూ, ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ కేసు అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నామండి. సో క్యాన్సర్ అనేది ఖచ్చితంగా క్యాన్సర్ అనేది మన మైండ్లో పెట్టుకోవాలి. ఏదైనా ఒక గడ్డ చూసినా కానీ, బాడీలో ఏదైనా గడ్డ చూసినా, ఎక్కువ రక్తస్రావం అవుతున్నా, ఏదైనా సరే క్యాన్సర్ కూడా కావచ్చు అనేది మనము మైండ్లో పెట్టుకోవాలి. ఇమ్మీడియట్గా మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చాలా ముఖ్యమండి. ఎంత తొందరగా నిర్ధారణ చేసుకుంటే అంత తొందరగా ట్రీట్మెంట్ అనే అవకాశాలు ఇప్పుడు చాలా మెరుగుపడ్డాయి. ట్రీట్మెంట్ తర్వాత జీవించే కాలం కూడా మెరుగుపడింది. సో క్యాన్సర్ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యం. సో మనకి అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది మర్చిపోవద్దండి. ఎందుకంటే క్యాన్సర్కి ఇప్పుడు నిర్ధారణ అనేది చాలా సులువైంది, నిర్ధారణ అనేది చాలా బాగా చేస్తున్నాము. ట్రీట్మెంట్ కూడా తొందరగా చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం ఎంత నార్మల్గా బతకచ్చు ట్రీట్మెంట్ తీసుకున్నాక అనేది కూడా చాలా ఇంప్రూవ్ అయిందండి. సో ఇది మటుకు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. డాక్టర్ గారు, ప్రజల్లో బయాప్సీ గురించి ఉన్న అనుమానాలను అలాగే సందేహాలను కూడా చాలా వివరంగా తెలియజేసినందుకు మీకు మా ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
ఓం